అక్రమ పట్టాను రద్దు చేయాలి. మందమరి మండలం తిమ్మాపూర్ శివారులోని సర్వే నెంబరు 89లో 8 గుంటల భూమిని ఇతర వ్యక్తుల నుంచి తల్లి లక్ష్మీపేట 1992లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అప్పటి నుంచి భూమి మా ఆధీనంలోనే ఉంది. తల్లి మరణించడంతో ప్రస్తుతం మా భూమిని పలువురు వారి పేరిట అక్రమంగా పట్టా చేసుకున్నారు. నిరక్షరాస్యుడైన నేను కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నా. దీనిపై విచారణ చేపట్టి అక్రమ పట్టాను రద్దు చేసి నా పేరు మీద పట్టా చేయాలి. సో అక్రమ పట్టా వేసుకున్నారు అంటే వీళ్ళకు మోకామీన ఉన్నారు, వీళ్ళకు పట్టా ఉన్నది. మరి వీళ్ళ సంతకాలు లేకుండా వీళ్ళు అక్కడికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోకుండా పట్టాలు ఏ విధంగా అవుతున్నాయి? మరి ఈ పట్టా అక్రమ పట్టా చేయడానికి కారకులు ఎవరు? సంబంధించిన అధికారులపైన చర్యలు ఎవరైనా మీ యొక్క భూములను వేరే వాళ్ళు కబ్జా చేసుకుంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతి ఇవ్వండి, ఎంఆర్ఓకి చెప్పండి. లేదా ఇంకా సమస్య పరిష్కారం కాకపోతే ఇంకో మా జనతా టీవీ వేదికగా మీ సమస్య పరిష్కారం కోసం మేము కూడా అధికారులపైన ఒత్తిడి చేస్తాం. ఏదైతే భూములు జాగాలు కబ్జా చేస్తున్నారో వాళ్ళపైన కూడా ప్రభుత్వ పరంగా ఉక్కుపాదం మోపి చర్యలు తీసుకునే విధంగా చేస్తాం. బాధితులు ఎవరున్నా కానీ మన జనతా టీవీని సరైన ఆధారాలతో మమ్మల్ని సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వాళ్లకు మేము సపోర్ట్ చేస్తాం. వాళ్ళ భూములు వాళ్ళకు రావడం కోసం న్యాయంగా మేము కూడా కొట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చాలామంది ఈ యొక్క భూమి చుట్టే వాళ్ళ జీవితం తిరుగుతుంది. ఆ భూములు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళే కాకపోతున్నాయి అంటే వాళ్ళు ఇంక ఏం చేసుకోవాలి, మా జీవితం ఇంతేనా, మేము నిరక్షరాస్యులం అయితే మా భూములను ఈ విధంగా అక్రమ పట్టా చేసుకుంటారంటే. ఇంకా కొంతమంది ప్రబుద్ధులు ఏం చేస్తారంటే ఇట్లాంటి వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డు కానీ ఇట్లాంటి వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డులో ఈయన తండ్రికి సంబంధించిన ఆధార్ కార్డు సేమ్ తయారు చేసుకుని డమ్మీ క్యాండిడేట్ తోటి ఈయన ఆ వ్యక్తి అని చెప్పి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. మరి అట్లనే జరిగిందా ఈ విషయంలో?